అయ్యింది. ఈసారి ములక్కాడ మసాలా కర్రీ ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 పెద్ద ఉల్లిపాయలు, ములక్కాడ ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు. మసాలాకి ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, ఒక దాల్చిన చెక్క, యాలకు 1, 2 లవంగాలు. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ములక్కాడ ముక్కలు పచ్చివాసన అంతా పోతుంది. ఇలా ఫ్రై అయిన వాటిని సపరేట్గా తీసుకుని అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వడానికి ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన ఉల్లిపాయల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకోవాలి. ఈ మసాలా అంతా ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలి, పచ్చివాసన అంతా పోయే వరకు. ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం, తగినంత కల్లుప్పు, పసుపు వేసుకుని మళ్ళీ 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు, కారం ములక్కాడ ముక్కకి బాగా పడతాయి. మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన ములక్కాడలోకి తగినంత వాటర్ వేసుకొని ములక్కాడంతా ములిగేంత వరకు వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గనిచ్చుకోవడం వల్ల ములక్కాడ అనేది బాగా మగ్గుతుంది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి. ఒకసారి మూత తీసి చూస్తే మగ్గిపోయింది. అంతేనండి, ఎంతో సింపుల్ టేస్టీ ములక్కాడ మసాలా కర్రీ రెడీ. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను.